హలో ఎవ్రీవన్. ఈరోజైతే మేము తిరుమలకి బయలుదేరుతున్నామండి. అండ్ ఆ రోజు మార్నింగ్ లేచి ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ 4 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ ఇక్కడ మధ్యలో ఒక టెంపుల్ దగ్గర ఆగి మేము బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి తీసుకెళ్ళాను. అండ్ మళ్ళీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని మేము మళ్ళీ అయితే స్టార్ట్ అయ్యాము. అండ్ అరౌండ్ 12:30కి మేము తిరుపతికి రీచ్ అయ్యాము. తిరుపతిలో భూదేవి కాంప్లెక్స్లో అక్కడ స్టే చేసి లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మేము మళ్ళీ తిరుమలకి అయితే స్టార్ట్ అయ్యామండి. చెక్ ఇన్ అదంతా కంప్లీట్ చేసుకొని అరౌండ్ 4:30 ఆ టైంకి తిరుమల రీచ్ అయ్యాము. అండ్ అక్కడ మాకు రూమ్ అనేది మేము ముందుగా బుక్ చేసుకోలేము. సో వెంకటాద్రి నిలయంలో మేము లాకర్ తీసుకున్నాము. అండ్ లాకర్ గురించి క్యూలో నిలబడి లాకర్కి అయితే నిల్చున్నాము అక్కడ. అండ్ లాకర్ స్టేటస్ ఏంటో చూపిస్తున్నానండి. ఎన్ని లాకర్స్ అవైలబిలిటీ ఉన్నాయి, ఎక్కడెక్కడ అవైలబిలిటీ ఉన్నాయి అనేది స్టేటస్ చూపిస్తున్నారు. లాకర్ దొరికిన తర్వాత మేము శ్రేయాంష్కి అయితే గుండు కొట్టించడానికి తీసుకెళ్ళాము. తిరుమలకు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే తలనీలాలు సమర్పిస్తారు. అండ్ పుట్టెంటికలు తీయడం కానీ అండ్ మొక్కుబడిగా కానీ తలనీలాలు అయితే సమర్పిస్తారు. ఆడవాళ్ళు అయితే 3 కత్తెరలో 5 కత్తెరలో వెంట్రుకలు ఇస్తారు. ఇక్కడ జుట్టు ఇవ్వడానికి కూడా ఒక చిన్నపాటి స్టోరీ ఉంది. ఒకసారి గొర్రెల కాపరి పొరపాటున స్వామివారికి తలకి గాయం చేశాడు. ఆ గాయం వల్ల తలలో చిన్న బట్టతల వచ్చింది. అప్పుడు దేవలోకానికి చెందిన నీలాదేవి తన జుట్టుని కోసి ఆ భాగాన్ని కప్పేసింది. ఆమె భక్తికి సంతోషించి స్వామి భక్తులకు తమ జుట్టుని సమర్పిస్తే ఆ పుణ్యం ఆమెకి లభించాలి అని వరమిచ్చారు. అందుకే భక్తులు గుండు చేయించుకొని తమ జుట్టుని సమర్పిస్తారు. ఇక్కడ గుండు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయి మేమైతే వెంగమాంబకి డిన్నర్కి వెళ్ళాము. అండ్ అక్కడ డిన్నర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు గుడి ముంగట కూర్చొని ఆ పాజిటివ్ వైబ్, ఆ పాజిటివ్ ఫీలింగ్ ఎంజాయ్ చేసి అండ్ ఇలా డే అయితే ఎండ్ చేసాము.